ఈ గోధి ఇండియా గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ గోధి ఇండియాకు ఒక డైరెక్టర్ మహేష్ గోధి 2020లో కంపెనీని మొదలుపెట్టారు. అంటే దాదాపు 3 సంవత్సరాలు అయింది కంపెనీ మొదలుపెట్టి. తన రెసిడెన్సు వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం. మహేష్ గోధి ఒక డైరెక్టర్ 2020లో. ఇగోండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్లో వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్లోకి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్స్. 2020లో ఈ కంపెనీ మహేశ్వరం మండలంలో మొదలుపెట్టారు, మన శంషాబాద్లో మొదలుపెట్టిన తర్వాత అందులో ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, కావలి సిద్ధలింగప్ప శోభారాణి. వారు రిజైన్ చేసిర్రు. మొత్తం 3 డైరెక్టర్లు, కావలి సిద్ధలింగప్ప చైత్ర గారు, మహేష్ గోధి గారు మరియు హోస్పేట్ బళ్ళారి కర్ణాటకకు చెందిన కావలి సిద్ధలింగప్ప శోభారాణి గారు. వీరి మొత్తం క్యాపిటల్ కూడా ఇప్పుడే చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేడప్ క్యాపిటల్ దాదాపు 1,70,00,000 అయితే అందులో మొన్న గ్రెఫైట్ ఇండియా వాళ్లకు 31% షేర్స్ తీసేస్తే కేవలం 50 కోట్ల రూపాయలు వచ్చినాయి. కేవలం 50 కోట్ల రూపాయలు. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ₹1 కోటి అప్పు తీసుకున్నారు. ₹1 కోటి అప్పు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఈ గోధి ఇండియా వాళ్ళు తీసుకున్నారు. 5,50,00,000 బ్లూ అస్త్వా క్యాపిటల్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి ముంబైలో 5,50,00,000 అప్పు తీసుకున్నారు. ఇక ఇది ఇయర్లీ ఫైనాన్షియల్ అకౌంట్స్ చూసుకుంటే వారి అకౌంట్ స్టేట్మెంటు అందులో ప్రాఫిట్ అండ్ లాస్ ₹27,73,427 రూపాయలు. 27,73,427 రూపాయల లాభ నష్టాల్లో ఉన్న కంపెనీ ఇక 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట. ఇది రేవంత్ రెడ్డి గారి డావోస్ పర్యటన యొక్క ప్రకటన. అంటే ఎంత ఫ్రాడ్ చేసి ఇవాళ కేవలం అంకెల గారెడిగా మేము 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాము అని అంటే, అందులో జేఎస్డబ్ల్యూ ఏమో చాలా స్పష్టంగా 9,000 కోట్లు గతంలోనే 2022లోనే ఒప్పందం చేసుకున్న ప్రకటన ఉన్నది. సో ఈ 9,000 కోట్లను డిడక్ట్ చేసుకుందాం. 12,400 కోట్లేమో అవినీతి పరుడైన అదానీ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తారు. కేసీఆర్ గారు అయితే అదానీని వద్దనుకున్నారో రేవంత్ రెడ్డి గారు 12,000 కోట్లు అదానీ నుంచి తీసుకొని వస్తారు. 12,000, 9,000, 21, 8,000 కోట్లేమో ఈ ఫ్రాడ్ కంపెనీ గోధి ఇండియా ఏదైతే ఎవరికైతే 27 లక్షల లాభ నష్టాలు ఉన్నాయో వాళ్ళతోని 8,000 కోట్ల ఒప్పందం. అంటే దావోస్తోని కేవలం అందులో కొందరు వ్యక్తులను తీసుకుపోయి ప్రచార ఆర్భాటంతోనే చాలా ప్రీ ప్లాన్డ్గా పకడ్బందీగా దావోస్ మేము ఇంత తీసుకొని వచ్చినాం పోలిక చేస్తున్నారు. గత సంవత్సరం కంటే మేము ఇంత తీసుకొని వచ్చినాం, కేటీఆర్ గారి కంటే ఇంత తీసుకొని వచ్చినాం. అంటే ఈ ఫ్రాడ్ చేసింది మీరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గోధి సంస్థ ఎట్లా 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది?